నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కర్నూలులో బీసీలపై దాడులను అరికట్టాలని కురువ సంఘం మరియు బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ ఆవరణలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో బీసీ సంఘం నాయకులు మాట్లాడారు. ఈ నెల 16న కర్నూలు శ్రీరామ్ నగర్లో సునీల్ కుమార్ కురువ రంగయ్యపై దాడి చేశారని అన్నారు. కాంట్రాక్టర్గా రంగయ్యకు 45 సంవత్సరాల అనుభవం ఉందని, అలాంటి వ్యక్తిపై దాడి చేశారని అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని అన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సునీల్ తనపై మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు రంగయ్య తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి సునీల్పై కేసు నమోదు చేయకుంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, కాంట్రాక్టర్ రంగయ్య, శేషఫణి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో శ్రీరామ్ నగర్లో ఈ నెల 16వ తారీఖున రోడ్డు పని చేస్తుండగా మున్సిపల్ కాంట్రాక్టర్ రంగయ్య గారు అక్కడ పని చేస్తుండగా ఆ ఏరియాలో ఉన్నటువంటి సునీల్ కుమార్ తదితరులు నీతో మాట్లాడి రమ్మని పిలిచి, మేము ఈ వీధిలో ఉండేవాళ్ళం, మాకు ఖచ్చితంగా 5 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ పని చేయలేవు, నీ అంతు చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఆయన్ని కొట్టడంతో ఆయన స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన లేచి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి మరి అక్కడ ఎమ్మెల్సీ కూడా కేసు ఎమ్మెల్సీ అయ్యింది. తర్వాత ఈఎన్టీ స్పెషలిస్ట్ గారు పోతే చెవిలో కర్ణబేరు రంధ్రం పడింది, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. ఆ తర్వాత సిఐ గారు పోతే సిఐ గారు కూడా కేసు నమోదు చేయలేదు ఇంతవరకు. మేము ఎస్పీ దగ్గరికి కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు, కర్నూలు జిల్లా కురువ సంఘం వాళ్ళము ఎస్పీ గారిని కలిసాం. ఎస్పీ గారు కూడా అడిగారు, ఏమండి ఇంకా కేసు బుక్ చేయలేదా, కేసు తీసుకోవాలంటే తీసుకోలేని చెప్పాము. ఖచ్చితంగా నేను చేయిస్తా అన్నాడు. కానీ 18వ తారీఖు ఎస్పీని కలిస్తే ఈరోజు 28వ తారీఖు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పరిపాలన ఉన్నామనేది అర్థం కావట్లేదు. చాలా బాధాకరం. కనుక ఇప్పటికైనా సరే మరి ఎస్పీ గారు, డిఐజీ గారు అందరూ కూడా, మరి స్థానిక మంత్రివర్యులు కూడా దీనిపైన చర్య తీసుకుంటే పర్లేదు, లేకుంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము పూనుకుంటున్నాం. వర్గానికి చెందినటువంటి కురువ రంగయ్య పైన దాడి చేయడం చాలా బాధాకరము. కాబట్టి అక్కడ రోడ్డు కాంట్రాక్టర్ అయినటువంటి రోడ్డు చేస్తున్నటువంటి, కనీసం రోడ్డు స్టార్ట్ చేసి దాని రోడ్డు కూడా వేయకముందే వాళ్ళు కమిషన్ల కోసం అతని పైన దాడి చేయడము. మరి సునీల్ అనే వ్యక్తి ఆ సీకాంప్ ఏరియాలో దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ అతను ఒక కాంట్రాక్టర్ పైన కూడా దౌర్జన్యం చేయడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి బీసీ వర్గాలంతా ఏకమయ్యి ఖచ్చితంగా కేసు అసలు కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకెళ్లేదు స్టేషన్లో. ఇంతవరకు ఎస్పీ గారికి కూడా ఇస్తే కూడా స్పందన లేదు. కాబట్టి అతని పైన కేసు నమోదు చేసి ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఒకవేళ వాళ్ళు కేసు రాయని పక్షంలో మేమంతా బీసీ సంఘాలం ఏకమైపోయి ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా కూర్చుంటామని కూడా తెలియజేస్తున్నాము. ఇట్లా కురువ రంగన్న శ్రీరామనగర్లో కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆడ రోడ్డు వేస్తున్న సమయంలో స్థానికులు ఎందుకంటే నాణ్యత లేదు, ఏమి లేదు మాకు అని సంబోధించి ఆ విధంగా మాట్లాడదామని పిలిపించి దౌర్జన్యం చేయడం చాలా దారుణం. ఈ కర్నూలు నగరంలో భారత రాజ్యాంగం నడుస్తుండే, స్థానికుల నాయకుల రాజ్యాంగం నడుస్తున్నాయని కూడా మేము బీసీ సంఘాలతో మేము అడుగుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో మేము కనీసం కేసు ఇస్తే కూడా పోలీసు వారు తీసుకోకుండా ఉండడం చాలా దారుణం. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇది తీసుకోకుండా ఉన్నారు. కావున మేమందరం కూడా బీసీ కుల సంఘాలందరం కూడా బీసీలపై దాడి జరిగితే మేమందరం ఐకమత్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఐకమత్యం అయ్యాం. రేపొద్దుల భవిష్యత్తులో కూడా కేసు నమోదు చేయకపోయినా మా రంగన్న గారి పైన ఏ దాడి జరిగినా కూడా మొన్న చేసినటువంటి వాళ్ళే జవాబుదారీకి, దాని వెనక ఉన్నటువంటి నాయకులే దీనికి మూలమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులను దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికల ముందు బీసీలందరూ కూడా రక్షణ చట్టం కావాలని అన్ని పార్టీల ముందు డిమాండ్ చేసినప్పుడు పార్టీలన్నీ కూడా మేము బీసీలకు రక్షణ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా ఓట్లు దండుకొని ఈరోజు
మరోసారి మాకు రక్షణ చట్టం లేకపోగా మా పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారత రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల కనుసన్నల్లోకి వెళ్ళడంతో ఎవరి దగ్గరికి పోవాలనో బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈరోజు బీసీలు తమ సమస్యల్ని పరిష్కరించమన్నా లేదంటే వృత్తి ధర్మంలో కాంట్రాక్ట్ వర్క్ చేసుకోవాలనుకున్న కాంట్రాక్ట్ వర్క్లో రంగన్న తను పనిని తాను కొనసాగిస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి సునీల్ ముఠ నీతో మాట్లాడాలని పిలిపించి దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈ దాడి జరిగిందని ఎమ్మెల్సీ చేయించుకొని పోలీస్ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు ప్రజాప్రతినిధులు చెప్తేనే ఇక్కడ మేము కేసు కడతామని చెప్పడం అంటే వ్యవస్థ. క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని హైదరాబాద్ యశోదా హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. కర్నూలులోని రెయిన్బో పాలిక్లినిక్లో క్యాన్సర్ వ్యాధిపై డాక్టర్ శ్రీకాంత్ అవగాహన కల్పించారు. హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో క్యాన్సర్కు భారతదేశంలోనే ఏ హాస్పిటల్లో అందని అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని పేషెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. క్యాన్సర్ వ్యాధికి ప్రతి సంవత్సరం కొత్త చికిత్స అందుబాటులోకి వస్తోందని, దాన్ని యశోద సోమాజిగూడ హాస్పిటల్ అందిపుచ్చుకొని వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. గతంలో క్యాన్సర్ బాధితులకు చికిత్స కఠినంగా ఉండేదని, ప్రస్తుతం సులువుగా దైనందిన జీవితానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స దొరుకుతుందని అన్నారు. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం అన్నారు. మంచి అలవాట్లు, యోగా, వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. కర్నూలుకు చెందిన కవిత అనే మహిళకు లివర్కు క్యాన్సర్ రావడంతో యశోదా హాస్పిటల్లో చికిత్స చేయించామని కవిత భర్త నరేష్ తెలిపారు. కర్నూలులో 2 సార్లు ఆపరేషన్ చేయించినా తగ్గలేదని అన్నారు. డాక్టర్ శ్రీకాంత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చికిత్స చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యశోదా హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. యశోదా హాస్పిటల్ అనేది సుపరిచితమే. చిన్న నర్సింగ్ హోమ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 3,000-4,000 బెడ్ల సామర్థ్యానికి ఈ హాస్పిటల్ జరగడం జరిగింది. అది కేవలము మా డైరెక్టర్లకు, చైర్మన్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక విజన్, ఎంతో కమిట్మెంట్, దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్. అంటే ఏ రోజు కూడా వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ని కాంప్రమైజ్ కాలేదు. ఎప్పుడు ప్రతిసారి ఎలా కొత్త టెక్నాలజీని, కొత్త అడ్వాన్స్మెంట్స్ని పేషెంట్లకు చేరువకు తెద్దామనే ఆలోచన, సంకల్పంతో వాళ్ళు ఎప్పుడు ఏది ముందు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు అక్వైర్ చేయడం జరుగుతుంది. అది డాక్టర్లకు కూడా ఒక వరం యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనకు అటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటే తప్ప పేషెంట్కి కూడా మేము న్యాయం చేయలేము. కొత్త పద్ధతుల్లో, కొత్త చికిత్సలతో, కొత్త విధానాలతో మెరుగైన సేవలు అందించి పేషెంట్లకు కూడా ఎలా అంటే రిజల్ట్స్ మెరుగైనటువంటి రిజల్ట్స్ మనం తీసుకోవాలి. సో అటువంటి సంకల్పంతో మా చైర్మన్ వాళ్ళు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఏదైనా మీరు చూస్తే రేడియేషన్లో చూసుకుంటే ఏమంటారు ఐఎంఆర్టీ అనేది మొదట యశోద హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ర్యాపిడ్ ఆర్క్ అనే టెక్నాలజీని యశోద హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అంటే నేను చెప్పేది ఇది ఇంకా హైదరాబాద్లో కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో కొన్ని అయితే ఇండియాలో ఫస్ట్. అటువంటి టెక్నాలజీస్ అన్నింటిని కూడా ప్రతిదీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలోనే మీరు రీసెంట్గా చూస్తే సర్వే చేసిన దాంట్లో యశోద హాస్పిటల్, ఎస్పెషల్లీ సమాజిగూడ యశోద హాస్పిటల్ అనేది ఆల్మోస్ట్ టాప్ ర్యాంక్ హాస్పిటల్ లాగుతుంది. ఓన్లీ విస్తీర్ణమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు, సర్వీసెస్, పేషెంట్ సాటిస్ఫాక్షన్, నర్సింగ్ కేరు, ఐసీయూ కేరు ఇవన్నీ కూడా వాళ్ళు అసెస్ చేసి సైన్స్ గ్రూప్ వాళ్ళు ఇండియాలోనే యశోద హాస్పిటల్, అది కూడా సమాజిగూడ మంచి స్థానంలో నిలబడింది. ఎందుకంటే మా చైర్మన్ వాళ్ళకు ఉన్నటువంటి విజన్, డాక్టర్లకు పనిచేసే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్, అలాగే నర్సింగ్ స్టాఫ్, మార్కెటింగ్ వీళ్ళందరూ కూడా పేషెంట్స్ యొక్క మూమెంట్ని, పేషెంట్ యొక్క రావడం కానీ, అక్కడ సర్వీసెస్ని హెల్ప్ చేయడం కానీ అన్ని స్మూత్గా చేసే దాంట్లో
తోడ్పాటు కావడంతో అటువంటి స్థానానికి చేరుకోవడం జరిగింది. అలాగే అడ్వాన్స్మెంట్స్ చూస్తే ఇప్పుడు మనకు ఆంకాలజీ అనే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త డ్రగ్, కొత్త టెక్నాలజీ, కొత్త మెడిసిన్స్, కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని మొదలు పెట్టడము, అవలంబించడము, అలాగే దానికి ఉన్నటువంటి బెనిఫిట్ని ఆ పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో సర్జరీలో చూసుకుంటే ఆంకాలజీలో ముందు పెద్ద పెద్ద కోతలు ఇచ్చి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న కోతల నుంచి బటన్ హోల్స్కి వచ్చేసింది. బటన్ హోల్స్ నుంచి ఇప్పుడు ప్రెసిషన్ ఆంకాలజీ, అలాగే మాలిక్యులర్ లెవెల్లో ఆ యొక్క క్యాన్సర్ని మనము డయాగ్నోస్ చేసి ఆ లెవెల్లో ఏ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి లైఫ్ పెరుగుతుంది, క్యూర్ అవుతుంది అనే ఉద్దేశంతో అటువంటి అంత డీప్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి మనం ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీ డౌట్స్ ఏదైనా ఉంటే అది మీరు కూడా అడగాల్సిన, అంటే మీకు ఉన్నటువంటి సందేహాలు ఉన్నాయేమో అని నేను చెప్పాను. కానీ జీవనశైలితో ముడిపోయినటువంటి వ్యాధి, అంటే మన అలవాటును జీవనశైలితో దాన్ని బట్టి క్యాన్సర్ రావడం అని జరుగుతుంది. కొన్నిసార్లు జన్యుపరంగా వచ్చేటువంటి క్యాన్సర్ అది ఒక 5% అంతే. 90% వరకు క్యాన్సర్లు మనకు మన అలవాటును బట్టి ఉంటుంది. అలవాట్లు అంటే మన తినే ఆహారము, వాతావరణము, మన నిద్ర, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా తినడం. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పేస్వామి తన భార్య మమతపై ఇనుప రాడుతో తలపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మమత అధిక రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో తిప్పేస్వామి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో భార్యపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో కుటుంబ కలహాలు కాస్త రక్తపాతానికి దారితీస్తాయి. పట్టపగల జరిగిన ఈ హత్యతో మంగంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న సెట్టూరి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య అనంతరం పరారైన నిందితుడు తిప్పేస్వామి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. నక్కపల్లి మండలంలో బోయపాడు తీరంలో బోయపాడు, దొండబాక ఏక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణపు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మంజూరైన 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో 2ంటిని పాయకరావుపేట నియోజకవర్గానికి తీసుకొచ్చామని చెప్పారు. గత 2 ఏళ్లలో నియోజకవర్గంలో సుమారు 600 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ ఒక్కరోజే 60 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మత్స్యకార కుటుంబాలకు ఈ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నగేష్, వెలగా సుధాకర్ రావు, టీడీపీ నేతలు కొప్పిశెట్టి వెంకటేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అది మాట్లాడారు, చూశానండి వచ్చినప్పటి నుంచి కూడా గట్ట. అందరూ అమ్మ మీ అందరికీ ఒక తల్లిగా చెల్లిగా ఉన్నటువంటిది ఇందాక అడిగాను అనితమ్మను కారులో వచ్చేటప్పుడు, ఏంటి నీకు కనెక్షన్ అమ్మా ఇది అన్నప్పుడు, నేను ఇక్కడ స్థానికంగా ఈ నియోజకవర్గం అని అడిగిన. కాదంట, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీకు అయిపోయింది అనితమ్మ మీ సొంతమ్మ. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఒక ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడింది.
సరే ఒకసారి కాకుండా రెండోసారి 2019లో వద్దనుకున్నారేమో అని చెప్పి పంపిస్తే మళ్ళా ప్రజలు నువ్వు వస్తేనే గెలిపిస్తాం మళ్ళా లేకుండా లేదని చెప్పి మళ్ళా పిలిపించి గెలిపించారు అనితమ్మని. అది ప్రజల మనసు దోచుకునేటువంటి నాయకురాలు ఎట్లుంటారంటే, తను నిత్యం హోమ్ మినిస్టర్ అంటే ఎన్నో ఉదయంలో వచ్చి ప్రజెంట్స్ ఉంటే మాకు కూడా తెలుసు. ఉదయం 7 గంటలకు అందరం మాట్లాడుకోవాలి. కాన్కాన్లో మేము ఒక 6 మంది కమిటీ సభ్యులు ఉన్నాం, కోర్ కమిటీ. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏమడుగుతారో, ఎప్పుడు ఆడ యాక్సిడెంట్ జరుగుతుందో, ఎప్పుడు పరిగెత్తాలనో, ఎప్పుడు ఇన్స్పెక్టాలనో ఎప్పుడో కూడా తెలియదు. ఎప్పుడు ప్రజల మధ్యన ట్రావెల్ ఇవే ఉంటాయి మాకంతా కూడా. మీకు చూడడానికి కూడా ఆనందంగా ఏముంటుందంటే, మంత్రి గారు ఏంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లో పోతారు, ముందర వెపన్లు గన్లు అనుకుంటారు, కానీ దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి అటువంటి ఆవిడ మీకు రావటం, మీరు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపియడం. వస్తారు మమ్మల్ని అడుగుతారని మేము ఈరోజు ఏం మాట్లాడట్లా. ఈరోజు మా బాధ్యత సుమారుగా 47,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత మేము చేయాలి అన్న సంకల్పంతోనే మేము చేస్తున్నాం. సుమారు ఇందాకే నేను చెప్పాను, దగ్గర ఈ 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీగా తీసుకొచ్చామన్నా అందులో 100 కోట్ల రూపాయలు నువ్వే ఇచ్చావని చెప్పి R&B మినిస్టర్ గారితో చెప్తున్నాను నేను. నిజంగా ఈ R&B మినిస్టర్ గారు ఒక పక్కన R&B ఒక పక్క తీసుకుంటూనే I&I అంటే మొత్తం మీ మ్యారిటైమ్ దగ్గర నుంచి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు మొత్తం అన్నీ కూడా అన్న హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ కూడా వచ్చే ఫ్యూచర్లో వచ్చే క్యాప్టివ్ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి క్యాప్టివ్ పోర్ట్ ఇనాగ్రేషన్కి గ్రౌండ్ బ్రేకింగ్కి పిలవాలన్నాను కూడా నేను. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో చూపించడానికి ఇది ఒక తార్కాణం. ఆ రోజు నాకు చాలా అంటే ఆ రాజీపేట గ్రామంలోకి వచ్చేటప్పుడు తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మ్యాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కార్ల దగ్గర వచ్చుకొని అడ్డుకున్నారు. ఆ రోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ SP గారు కూడా నా దగ్గరికి వచ్చి, అమ్మ కేసులు పెట్టాలి, మిమ్మల్ని అడ్డుకున్నారు హోమ్ మినిస్టర్గా, మీ మీద వాళ్ళు మీదకి వచ్చారు, మేము కేసులు పెట్టాలండి అన్నారు. నేను ఒకటే మాట్లాడాను. అందులో YSRCP వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పాను, ఎలక్షన్లో పార్టీలు చూసుకుంటాం, ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రోజు మేము పార్టీలు చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా నా ఓటర్లు, నా ప్రజలు, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నేను, మినిస్టర్ని నేను. ఎవరి మీద కూడా ఒక కేసు కూడా మీరు ఫైల్ చేయకండి. మీరు అలాగే వాళ్ళకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను. వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో దివంగత మాజీ ఎమ్మెల్యే గుడిగానిపల్లి ద్యాప గోపాల్ రెడ్డి శత జయంతిని పురస్కరించుకొని కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్నటువంటి BSNL గ్రౌండ్లో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాన్ స్టాప్ సైక్లింగ్ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, సూదిని పద్మారెడ్డి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డిలు పాల్గొని స్థానిక MPDO కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాన్ స్టాప్ సైక్లింగ్ పోటీ నిర్వహిస్తున్న ప్రాంగణానికి చేరుకొని పోటీలో పాల్గొన్న సైకిలిస్టులకు ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఉదయం 8 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ భృంగి రత్నమాల జెండా ఊపి పోటీ ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది సైకిలిస్టులు ఉమ్మడి జిల్లా నుండి చిన్న పెద్ద తేడా లేకుండా బాలికలు సైతం పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీ రాత్రి వరకు కొనసాగవచ్చని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. పోటీదారులకు ఉత్సాహం నింపడానికి ఆటపాటలు, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. త్రాగునీరు, స్నాక్స్ పోటీలో ఉన్నటువంటి సైకిలిస్టులకు అందిస్తున్నారు. చివరి వరకు నిలిచిన విజేతలకు మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 10,000 రూపాయలు, మూడవ బహుమతి నలుగురికి 5,000 చొప్పున నగదు బహుమతితో పాటు ట్రోఫీ ఇవ్వనున్నారు. ఈ సైక్లింగ్ పోటీ వినూత్నంగా నిర్వహించడానికి ప్రధాన కారణం దైనందిన కార్యక్రమాల్లో సైకిల్ను మర్చిపోతున్నారని, శారీరక శ్రమ లేకుండా రోగాలు తెచ్చుకుంటున్నారని, ప్రతి చిన్న దూరానికి కూడా బైక్ నడుపుతున్న కారణంగా పిల్లల శరీరంలో స్టామినా తగ్గిపోతుందని, ఇలాంటి పోటీలతో సైకిల్ మీద మక్కువ పెంచాలన్న ఉద్దేశంతో నాన్ స్టాప్ సైక్లింగ్ పోటీ నిర్వహించినట్లు నిర్వాహకులు మాధవరెడ్డి తెలిపారు. అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఈ రోజు మంచిగా ఈ యొక్క నేల తల్లి సహకరిస్తుంది కాబట్టి సైకిల్ కాంపిటీషన్ లో మీరు పాల్గొంటా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఈ రోజు గూడ నుంచి గుడిసె వరకు, తిండి నుంచి తిప్పల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిజంగా నేల తల్లి ఉంటేనే మనం సస్యశ్యామలంగా ఉన్నామని. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో BRS పార్టీ సభ్యత్వ నమోదు, అలాగే స్పెషల్
ఇన్సెంటివ్ రివిజన్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడ ఇన్ఛార్జి బాజిరెడ్డి, మాజీ స్పీకర్, మాజీ శాసనమండలి సభ్యులు సురేష్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల సభ్యత్వ నమోదు జిల్లా అధ్యక్షులు విజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హనుమంతు, అలాగే సిందే బిగాల, గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సభకు నాయకులు, కార్యకర్తలు ఎవరిని అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు పాల్పడినా పెద్ద సంఖ్యలో వచ్చి నియోజకవర్గంలో కేసీఆర్కు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చామని అన్నారు. ఇవాళ నియోజకవర్గంలో జరిగింది. ఆ పెద్ద మనిషి గురించి నేను చెప్పడం కాదు. ఇవాళ కేసీఆర్ గారి గుండెల మీద అన్ని ఎవరి సంఘటన అయితే ఏరిందో ఆయన మాట్లాడే చూద్దాం. ఈ పెద్ద మనిషి గురించి మీరు పెద్ద మనిషి ఆయనకు ఓటేస్తే పెద్ద మనిషి సంగతి దేవుడేమో ఆయన ఎప్పటి అసలు ఆపోతులాగా ముక్కులు అదనకు వచ్చి కొడుకులకి మండలాలు వచ్చిపోయిందో తప్పుని ఊరి మీద పడి కోసుకోమని చెప్పాడు. కేసీఆర్ మోసం చేయాలని ఎంత మనసు వచ్చింది? మిమ్మల్ని అద్దగోలు మాట్లాడి తిట్టినటువంటి రేవంత్ రెడ్డి సంఘలో పోవాలని మీకు ఎంత మనసు వచ్చింది? పోతారని శ్రీనివాస్ గారు అంబోతులాగా అన్నటువంటి రేవంత్ రెడ్డి సంఘలో నీకు ఇవాళ పట్టించుకున్న లేరు అని చెప్పి నువ్వే కూడా మాపోయిన సంగతి ఇక్కడ ప్రజలందరూ చూసి ఇక చివరిగా శాస్త్రీయబోయేది బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. విషయం నేను బాన్సువాడ గురించి మాట్లాడాలి. మీరు ఉన్నట్టు నిజాన్ని చెప్పండి. చెప్తానే నేను పోతా బాన్సువాడని అని చెప్పిన ఏదా నాకు చెప్పు అన్నాడు. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి బాన్సువాడ నియోజకవర్గం నుంచి. చాలా మంది పాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లాలాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి శాల్వాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఇక గురువులను గౌరవించడం తమ జీవితంలో ఎంతో ఆనందాన్ని కలిగించిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే చోట కలుసుకున్నటువంటి సహచర విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఉపాధ్యాయులు కూడా తమ శిష్యులను అభినందిస్తూ వారు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1993-94 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నాలెడ్జ్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళంతా కూడా మేము తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు వీళ్ళంతా అయినారు. మాకు చాలా సంతోషము. రెండవది, ఇంత భక్తి వినయం అనేది గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఈ విధంగా ప్రదర్శించి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారన్నందుకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. రెండవది, ఒక మనిషి మోరల్ వాల్యూస్ అనేది డెవలప్ చేసుకోవాలంటే మంచితనం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేని ఏది కూడా సాధించలేరు. ఇప్పుడు ఈ పిల్లలు ఇంత విలువైన జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళు సమాజంలో వాళ్ళ పిల్లలకే కాక ఇతరులకు కూడా అటువంటిది ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. రెండవది, ఏ స్కూలు ఎక్కడ పోయినా కూడా లాలాపేట్ స్కూల్ అంటే అదొక పేరు పోయిన స్కూల్. రెండవది, మంచి మంచి ఆఫీసర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని మా దగ్గర చదివించారు. మా బ్యాచ్ అప్పుడు మేమున్న మా సర్వీస్లో ఉన్న టైంలో అందరూ టీచర్స్ హార్డ్ వర్క్ చేశారు. అంత హార్డ్ వర్కర్స్. తర్వాత పిల్లలకు విద్యాబోధన 10th అయిపోయి పిల్లలకు ఇంట్లో చిన్న పిల్లలకు చెప్పినట్టు మీరు ఇంటర్కి వెళ్తే మీకు ఇక్కడ చెప్పినట్టు ఎవరు చెప్పరు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, క్రమశిక్షణ ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. ఇదంతా కూడా మీ యొక్క ప్రవర్తన. నాకు 75 సంవత్సరాలు అయినా కూడా ఈ లాలాపేట యొక్క నానుడితోని ఈ విధంగా మీ ముందు నిలబడుతున్నాను. ఈ రోజు దాకా ఒక్క కంప్లైంట్ కూడా లేదు నాకు. కాబట్టి ఇది లాలాపేట అనేది, ఇప్పుడు లాలాపేట టీచర్గా నాకు పుట్టినిల్లు.
టీచర్గా ఉపాధ్యాయునిగా 1983లో నేను అక్కడ అపాయింట్ అయ్యాను. అదేవిధంగా 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. ఆ 20 సంవత్సరాల్లో కూడా ఒక్క పిల్లోడు కూడా ఈరోజు కూడా 1983లో ఎప్పుడైతే చదువుకున్నారో ఆ పిల్లలు కూడా మనకు టీచర్స్ అయ్యారు. మాణికేశ్వరమ్మ అని గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్గా ఆమె చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఇంత ఉన్నా కూడా ఈరోజు కూడా ఇక్కడ సెక్రటరియట్లో ఒక పిఏగా ఉన్నాడు. పిఏగా మినిస్టర్ దగ్గర పిఏగా ఉన్నాడు. ఆ రోజు కూడా అతను ఈరోజు కూడా మనకు ఆ విధంగానే ప్రయత్నం చేస్తాడు, ఆ విధంగానే ఆలోచిస్తాడు, ఆ విధంగానే మాకు రెస్పెక్ట్ ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఈ లాలాపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లాలాపేట్కు ఉన్న ఒక ప్రాముఖ్యము, అదేవిధంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎన్నెందో విధాలుగా మనకు ముఖ్యంగా ఎక్కడ ఉన్నతిగా ఉన్నారు. కాబట్టి ఇంత ఇక్కడ చెప్తే ఇక్కడ ఆ లాలాపేట చరిత్ర చెప్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శామ్యుల్ సార్ గారు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఏలూరులోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తు తరాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దవచ్చని వారు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని, తమ పరిసరాల్లో ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించేలా అవగాహన కల్పించాలని కోరారు. అంతా కవర్ అవ్వాలి, స్కిన్ కూడా కవర్ అవ్వాలి. కొంచెం ఓకే, వెరీ గుడ్. ప్రతి సంవత్సరం అలాంటి అయిపోయింది. వెరీ రుచి తగినసరికి చేరుగా ఉంది. ఏవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.